నమస్తే అండి. నా పేరు తేళ్ల శివనాగేశ్వరరావు. తెలంగాణ దస్తావేజ్ లేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, దస్తావేజ్ లేఖరులు మొత్తం కూడా రాష్ట్ర కమిటీ నిర్ణయానికి గౌరవం ఇచ్చి ఒక తాటి మీదకి రావటం, శక్తి వంచన లేకుండా పోరాటం, ఇది చరిత్రలో నిలిచిపోదగిన అంశం. ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే, టెక్నాలజీ అనేది మనం తయారు చేసుకునేదే, అది మన కోసం తయారు చేసుకునేదే, మనం వాడుకునేదే. దాని మూలంగా మన పనులు సులభతరం కావటం, త్వరగా కావటం, ఇలాంటి వాటికి మనం దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ మనమే నిరుద్యోగులుగా మార్చడం కోసం, మనల్ని నిరుద్యోగులుగా మార్చడం కోసం మనం టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాం అంటే దాని అంత దరిద్రం ఇంకొకటి లేదు. వాస్తవానికి ఈ వృత్తి అనేది ఎంతో గౌరవించదగ్గ వృత్తి. రైటర్లు అనేవాడు కస్టమర్కి ఒక ఫ్యామిలీలో వ్యక్తిగా మిగిలిపోతాడు. కానీ అన్ని సందర్భాల్లో కూడా డబ్బులు ఇచ్చి దస్తావేజు రాయించుకునేటువంటి ఒక కూలి మనిషిగా మిగలటం చాలా అరుదు. ఏదేమైనా నేను ఒకరోజు మా జాయింట్ ఐజీ గారిని కలవటం జరిగింది. దాదాపు అరగంట సేపు మేమిద్దరం ప్రత్యేకంగా కూర్చొని మాట్లాడటం జరిగింది. ఆయన అన్నాడు, దాదాపు 15-20 సంవత్సరాల వరకు కూడా మీరు చేయగలిగిన పని, మీరు ప్రస్తుతం చేసే పని ఏ టెక్నాలజీ కూడా చేయలేదు. మాకు ఏదన్నా డాక్యుమెంట్ తయారు చేసుకోవాలన్నా, ఏదన్నా ప్రాపర్టీ కొనుక్కున్నా మీ దగ్గరికి రావాల్సిందే. మీరు చేసే పని మీలాగా ఏ ఒక్క టెక్నాలజీ కూడా చేయలేదు, అది మాత్రం వాస్తవం. కాబట్టి మీరేం భయపడబాకండి అని చెప్పి నాకు ఆయన అనుభవాన్ని రంగరించి నాకు చెప్పిన మాట. అది వాస్తవం కూడా. సరే, ఇప్పుడు దాన్ని అటు ఉంచితే ఒకేసారి లక్షల మంది అనుభవజ్ఞులు, ఒక్కొక్కరికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని మొత్తాన్ని కూడా నేలపాలు చేసి మన స్థానంలో మన చేత తయారు చేయబడిన టెక్నాలజీ వచ్చి పనిచేస్తుంటే మనం ఎంత ఎదలో అయిపోతామో దానికి వేరే చెప్పనవసరం లే. దీన్ని మొత్తాన్ని కూడా ఛేదించి మన యొక్క కోరికని, మన వృత్తిని నిలబెట్టుకోవడం కోసం మీరందరూ ఒకే తాటికి మీదకి వచ్చి ఈ విధంగా కష్టపడుతూ దాదాపు వారం రోజుల నుంచి ఈ యొక్క పెన్ డౌన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. తర్వాత ఇదే పొట్టు సడలకుండా కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మీరు దాన్ని పొట్టు బిగించి కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆశిస్తున్నా. అదే మనకు శ్రీరారక్ష కూడా. దీంతో పాటు వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏది గవర్నమెంట్కి ఒకటి పోయే విధంగా కూడా మీరు కార్యక్రమం రూపొందించుకోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా దస్తావేజ్ లేఖరులు పనులు చేస్తున్నారు. వాళ్ళకి లైసెన్స్ ఇచ్చి వాళ్ళు కనుక చట్టంలో కనుక గుర్తించి తీసుకురాగలిగితే వాళ్ళ మీద మనం ఆంక్షలు పెట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించవచ్చు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా మీరు ప్రభుత్వానికి చేరేలాగా చేయగలిగితే, దీంతో పాటు అట్లాగే పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి దాన్ని కూడా మీరు ప్రభుత్వానికి చేరేలాగా కనుక చేయగలిగితే మీరు తొందరగా మీరు అనుకున్న కార్యక్రమం నెరవేర్చుకోగలరని, మన లైసెన్సింగ్ వ్యవస్థ పునరుద్ధరించగలుగుతుందని నేను నమ్ముతున్నాను.
కాబట్టి దస్తావేజులందరూ కూడా ఏకతాటిపై నిలబడి చివరి వరకు ఇదే విధంగా కొట్లాడి మన ఐక్యతని నిలబెట్టుకొని విజయవంతం అవుతారని చెప్పి ఆశిస్తూ దస్తావేజ్ లేఖల ఐక్యత వర్ధిల్లాలి, దస్తావేజ్ లేఖల ఐక్యత వర్ధిల్లాలి. జై హింద్.